వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన నమా డిజిటల్ ఛానల్. సనాతన ధర్మ స్థాపనే లక్ష్యమన్న వ్యాపారవేత్త మణిదీప్. మాజీ ఎంపీపీ శరత్రావు నివాసంలో ఘనంగా అయ్యప్ప స్వామి పూజలు. శరణు ఘోషతో మార్మోగిన జనగామ. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ దాడులు కొనసాగుతున్నాయి. ఏసీపీ మెదక్ జోన్ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సుమారు 15 మంది బృందాలతో సోదాలు చేపట్టారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కలిసిన గ్రామాలకు సంబంధించి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన పలు పర్మిషన్లపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ రైతులు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఉండాలని కోడలకు గడ్డి అందించే కార్యక్రమం నిన్న తమ గ్రామం నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా 8 ట్రాక్టర్లలో కోడలకు గడ్డిని అందిస్తూ రాజరాజేశ్వర ఆశీస్సులు ఉండాలని గ్రామ మాజీ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు ట్రాక్టర్లకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా 8 ట్రాక్టర్లలో కోడలకు గడ్డిని అందిస్తూ రాజరాజేశ్వర ఆశీస్సులు ఉండాలని గ్రామ మాజీ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు ట్రాక్టర్కు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతమ్రావు మాట్లాడుతూ పోతుగల్ రైతులు ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న కోడలకు గడ్డిని అందిస్తామని, రాజరాజేశ్వరుడు దయ వల్ల పాడి పంటలు పిల్లా పాపలతో రైతులు గ్రామస్తులు అందరూ చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి అక్కరాజు పరశురాములు, పెద్ద పుల్లయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పోతుగల్ గ్రామం నుంచి మన వేములవాడ రాజన్న కోడలకు గడ్డి తీసుకుపోయి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా ఆ పోతుగల్ గ్రామ రైతులు ఒక 10 మంది 7 ట్రాక్టర్ల గడ్డి తీసుకుపోయి కోడలకు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా పోతుగల్ గ్రామం నుంచి అక్కరాజు పరశురాములు, మరి అదేవిధంగా రేపాక బాలనర్సు, చెక్కపల్లి రాజు, మరి బోయ శ్రీకాంత్, వీళ్ళ పెద్ద పుల్లయ్య గారు, మరి వారి ఈ 5గురు, మరి ఇంకొక కొంతమంది కూడా రేపు ఎల్లుండి కూడా తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా మా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహ ఎప్పుడు వారే మా రైతులందరి మీద ఉండి మా గ్రామాన్ని ఎల్లవేళలా రాజరాజేశ్వరుడు దీవెనలు దీవిస్తూ మరి మా గ్రామ అభివృద్ధికి కానీ మా గ్రామ పంటలకు పాడి పంటలకు అన్నిటికి కూడా ఆ రాజరాజేశ్వరుడు మనకు ఎప్పుడు కూడా వెన్నంటి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. banyak. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు మరింత కృషి చేయాలన్నారు శ్రీ 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 దేవనాథ రామానుజ జీయర్ స్వామి. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన లోగోను, ఛానల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ
సనాతన ధర్మస్థాపన భక్తి పారవశ్యాన్ని అందించడం లక్ష్యంగా ఛానల్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి మల్యాద్రి, కాంగ్రెస్ నాయకులు కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం పెట్టడం ఆ పేరు మన సంకల్పాన్ని సమాజంలో అది స్పష్టంగా చూపించేట్టుగా మనం పెట్టుకోవాలి కదా. అందుకోసం పేరు పెట్టాలి అనగానే మరి ఆలోచించాలా వద్దా? సరే, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగే. అంటే స్వామి, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ప్రసిద్ధమైన ఆలయాలు, ఆదరణకు నోచుకొని ఆలయాలు, భక్తులు అక్కడ అలాంటి ఒక దివ్యమైన ఆలయం ఉందని కూడా తెలియని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాలని, ఆ ఆలయ చరిత్రని, ఆలయానికి వెనకాతలుండే వైభవాన్ని సమాజానికి తెలియజేసే ఒక కార్యక్రమం చెయ్యాలి. ఆలయాలు మనకి సంస్కారాలు నేర్పేటట్టుగా చెయ్యాలి అని. రెండవది, పెద్దలు, మహనీయులైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దల ద్వారా మంచి మాటలు సమాజానికి చెప్పించాలి. వినడం వల్ల సంస్కారం ఏర్పడుతుంది, చూడడం వల్ల సంస్కారం ఏర్పడుతుంది. పెద్దల మాటలు వినడం వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. ఆలయాల చరిత్ర తెలుసుకోవడం వల్ల కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. భారతీయ వైదిక సంస్కృతికి వెనకాతల ఆధార భూమికలు ఉండేటువంటి ఆలయాలను పరిచయడం ద్వారా సమాజంలో కొన్ని సంస్కారాలను మనం కలిగించవచ్చు. అలా ఈ ఛానల్ అది సమాజానికి ప్రయోజనం కలిగించేట్టుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. దీంట్లో స్వార్థం లేదు కనుక నిస్వార్థమైనటువంటి భావనకి నా మహా అని ఒక శబ్దం వాడుతాం. నా మమ, మమ అంటే నాది, నా మమ అంటే నాది కాదు అని ఆ శబ్దానికి అర్థం. నమః అనే ఆ శబ్దానికి నాది కాదు, కర్తను నేను కాదు, అలాగే సంకల్పము నాది కాదు, దీనివల్ల ప్రయోజనము నాకు చెంది ఉండదు. ఇది సమాజాన్ని నడిపించేటువంటి భగవంతుడికి చెందినదై ఉండాలి. మనమంతా ఆయనకు చెందిన వాళ్ళమే. ఆయన ఆనందం కోసం మనం ఈ జీవితాన్ని గడుపుతున్నాం కనుక దీనికి ఆయన కోసం కదా చేసేది కనుక ఇది నాది కాదు అని అర్థం వచ్చేట్టుగా చెయ్యాలి అని నమః అని దానికి పేరు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈ నమః అనేటువంటి ఛానల్ ద్వారా మనకి ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు, వాటి చరిత్ర, తన పుట్టినరోజు నాడు దాన్ని ఆరంభించుకోవడం నిజంగా ఒక గొప్ప విశేషం. పుట్టినవాడు లోకంలో పేరు ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే మంచి పనులు చేస్తే. లోకంలో ఎన్నో జీవరాశులు తస్మై బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదః భాగదేజే నైవైనం ప్రణయతే బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేవతా దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమార్భవతి సర్వస్యాప్యే సర్వస్య దిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతే శతజైవ శతవర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నిర్వశుచిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ ఆయురాయుర్భవ యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జంగమస్థావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనుభవత్యుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయుకృతమిహ బహునా యద్యదాస్థాపదం వః తత్తత్సత్య సమస్తం దిశదుజ పురుష దివ్యహేత్యక్షవర్తే ஓம் இவலகலந்த எங்கி நாடெல்லாம் திங்கள் மம்மாரி பெய்தோ ஓங்கு பெரும் சன்னலோடு கையிலுமல பூங்குவலை போதில் பிரிவண்டுகள் படுப்ப தேங்காதே புக்கியாங்க உடனிலேக்கும் வள்ளல்தோ நல்ல கோட்பாட்டுலகங்கள் மூன்றினுள்ளும் தான் நிறைந்தான் அள்ளி கமல கண்ணனை அண்ணன் குருகோர் சடகோமர் சொல்லப்பட்ட வாயிரத்துள் இவையும் பத்தம் வல்லார்கள் நல்ல முகத்தார் மணிவாழ் வேந்திரியே பிரதிஷ்டதே. అందరికీ కూడా ధన్యవాదాలు.
ప్రప్రదంగా జిఆర్ స్వామి గారికి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి తమ్ముడు మణిదీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు. మరి అద్భుతంగా జిఆర్ స్వామి కరకమల చేత నమః టీవీని ఈరోజు లాంచ్ చేసినందుకు అభినందిస్తూ మణిదీప్ని దేవాలయాల యొక్క పునరుద్ధరణ, దేవాలయాల గురించి పర్టికులర్గా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఒకటి ఉన్నది. మరి ఆ స్థాయిలో నమః టీవీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దానికి సంబంధించి ఉన్నటువంటి టీటీడీ మెంబర్ రాజశేఖర్ గారిని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఏ లైవ్ అయినా వీలున్న కాడికి సనాతన ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, హైందవ ధర్మాన్ని కాపాడే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీరు కూడా ఉన్నటువంటి ఛానల్ అందరికీ కూడా ఏ ఛానల్ అయినా కానివ్వండి, పెద్ద ఛానల్ కానివ్వండి, చిన్న ఛానల్ కానివ్వండి, సంస్కృతిని కాపాడే దాంట్లో వాళ్ళకి అవకాశం ఉన్న కాడికి మీరు లైవ్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఒక్కటే కాకుండా అన్ని ఛానళ్ళకు కూడా టీటీడీ ఒక రూల్ తీసుకొచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇస్తే హైందవ ధర్మాన్ని కాపాడే దాంట్లో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని కాపాడే దాంట్లో ప్రాచీన సంస్కృతులందరూ కాపాడే దాంట్లో ఒక ప్రముఖ పాత్ర వహించినట్టు అవుతుంది. తెలియకనే చెప్పకనే మనం హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. యువత పెడదారిన పోతున్నటువంటి నేపథ్యంలో మరి బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, మాలాద్రి గారు చెప్పినటువంటి సందర్భంలో పిల్లల నుండి చేసేటువంటి కార్యక్రమంలో కూడా భక్తి భావాన్ని పెంపొందించే దాంట్లో కీలకంగా పనిచేస్తుందని చెప్తూ మరి తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి భక్తికి సంబంధించినటువంటి ఛానల్స్ పూర్తి స్థాయిలో లేవు. గతంలో ఉన్నటువంటి దూరదర్శన్ ఒకటే మాత్రమే భక్తి కార్యక్రమాలు నడిపిస్తున్నాయి. మరి ఈరోజు మన వేసినటువంటి కమిటీ టీటీడీలో కూడా ఒక 5గురిని బహుశా తెలంగాణ రాష్ట్రంకి 5గురిని టీటీడీ మెంబర్లు వేస్తారు. ఇంకొంచెం బాధ్యత కూడా తీసుకొని ఇంకో 2-3 కన్నా ఎవరికైనా అవకాశం ఇచ్చి ఏ కార్యక్రమం కావచ్చు అన్ని ఛానళ్లకు అవకాశం ఉన్న కాడికి ఆ లింక్ ఇచ్చి హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే దాంట్లో మరి జిఆర్ స్వాములు గారు, శంకరాచార్య పీఠాధిపతులు కావచ్చు, జిఆర్ స్వాములు కావచ్చు, అందరూ కూడా ధర్మాన్ని కాపాడే దాంట్లో కీలక. స్వామివారు అడగగానే వారి దుబాయ్ షెడ్యూల్ రీసెంట్గా ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన టెంపుల్ స్వామినారాయణ టెంపుల్ అబుదాబిలో ఈ నెలలో వెళ్ళవలసింది. కానీ మేము కార్యక్రమం గురించి అడగగానే దాన్ని 10 రోజులు పోస్ట్పోన్ చేసుకొని మీ కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాతనే వెళ్తామన్నందుకు ఈ సభాముఖంగా వారికి పాదాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మొదటిగా ఈ నమః టీవీ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మన దేశంలో, ప్రపంచంలో మన హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే అందరికీ అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనేది లాగా అటువంటి నలుమూలలా ఉన్నటువంటి ప్రాచీన సంస్కారము, ప్రాచీన దేవాలయాలు, వాటి సంస్కృతి, సంవత్సరం మొత్తం కూడా ఆ దేవాలయాలలో జరిగే కార్యక్రమాల గురించి, వాటి శక్తి గురించి, మరియు వేరు శక్తి పీఠాల గురించి, జ్యోతిర్లింగాల గురించి, మరియు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి విశేషాల గురించి, పీఠాధిపతుల మంచి సందేశం గురించి మీ అందరికీ తెలియజేయాలని, నా ఛానల్ ద్వారా తెలియజేయాలని ఈ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది. ఈ ఛానల్ని నడిపించేది ఎవరో కాదు, నాతో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా బంధుమిత్రులు, ఇక్కడికి విచ్చేసిన నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మీరందరూ ఈ దగ్గరుండి ఈ ఛానల్ నడిపించవలసిందిగా కోరుకుంటున్నాము. స్వామివారి ఆశీర్వాదాలతో మీ అందరి అత్యంత ఆనుకూల్యంగా Eight, 2, 1.
शान्तिः शान्तिः भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागोधस्तनोभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त ఆనుకూల్యత మీదుగా ప్రొటెక్షన్ ఛానల్ లోగో ఇంట్రో కార్యక్రమాన్ని మన స్వామివారి చేతుల మీదుగా మనం చేసుకుందాము. తదుపరి స్వామివారి యొక్క సంభాషణాన్ని మనం అందరం కూడా విద్దాం. జై శ్రీమన్నారాయణ. లైట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జనగామలో మాజీ ఎంపీపీ శరత్రావు భాగ్యశ్రీ నివాసంలో శాంతి స్వరూపుడు శ్రీ శ్రీ రాజు గురుస్వామి నేతృత్వంలో సత్యనారాయణ వ్రతం, హోమం, అయ్యప్ప స్వామి అష్ట పుష్పాభిషేకం, అయ్యప్ప నామస్మరణతో పుష్పాభిషేకం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు, వివిధ మండలాల నాయకులు, అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ దంపతులు ప్రతి ఏటా అయ్యప్ప స్వామి వారి విశిష్ట అష్టాభిషేకం వంటి పూజలు చేపట్టి ఈ ప్రాంత ప్రజలంతా చల్లగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, మండల ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. సర్వే జన సుదృఢం అందరూ చల్లగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలని స్వామి వైభవం పూజేసుకుంటూ భక్తులకి అన్ని పంచండి, అన్ని పెట్టేసేయండి, ఒక మంచిగా ఉండాలి, అందరూ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకునే భావన మా స్వామి వారికి ఉంది. వారి మనసు చాలా పెద్దది, అన్నదానంలో చాలా గొప్ప మనసు, ఎవరు చెప్పినా కాదని ప్రసక్తి. అలాగనే ప్రతి ఒక్కరు కూడా పెద్దోళ్ళు వారి ఆశీర్వదించుకుంటూ వారికి నెమ్మదిగా, ఆరోగ్యంగా, సంపత్తేశ్వరుడు ఉండి వారు ఇంకా ఎంతో మందికి ఈ కార్యక్రమం చేసినట్టుగా భగవంతుడు అనుగ్రహించారు. స్వామి అయ్యప్ప ముస్తాబాద్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా ఇంతమంది అయ్యప్పలం అంటే కర్త కర్మ క్రియ మా రాజు గురుస్వామి గారే. వారు ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చి ఈ ప్రాంతం మంచిగా ఉండాలని, ఈ ప్రాంతం ఒకటే ఒక చెరువు, మానేరు చెరువు నిండాలని పట్టుబట్టి అయ్యప్పను వేడుకొని చెరువు నింపిన ఘనత మా గురుస్వామి. ఇక్కడి నుంచి కాశీకి, ఇక్కడి నుంచి కాశీకి నీళ్ళు తీసుకొచ్చి ఈ సంవత్సరం చెరువు నిండితేనే నేను మాలేస్తా అని చెప్పిన ఒక సాక్షాత్ దైవ స్వరూపుడు రాజు గురుస్వామి. ఎందుకంటే అందరూ మాలలు వేస్తారు, పూజలు చేస్తారు, కానీ మా గురుస్వామి యొక్క సంకల్పం ఏంటంటే పాడి పంట, పిల్ల జల్లు అందరూ కూడా మంచిగా ఉండాలి, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకు పాడి పంటలు ఉండాలని ఎప్పుడు కోరుకునే మానవ స్వరూపంలో ఉన్న దైవ స్వరూపం మా రాజు గురుస్వామి గారు. వారి యొక్క ఆశీస్సులతోటి, అయ్యప్ప స్వామి యొక్క దయతోటి నేను 14వ మాల వేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే అందరిని పిలిచి మా మండలంలోని సోదరులు బయట అయ్యప్పలు వస్తే ఏంటంటే ఒక్కసారన్నా ఆ దేవుని స్మరణ చేసుకుని అందరూ కూడా భక్తి భావం ఉంటే చెడు అనేది ఎక్కువ ఉండదు అనేది మా ఆలోచన. అంతే, భక్తి ఉన్న కాడ చెడు ఉండదు. ఆ భక్తి గురుస్వామి నేర్పారు కాబట్టి ప్రతి సంవత్సరం తోచినంత మందికి, వీలైనంత మందికి రావాలని కోరుకుంటాం. ఆ స్వామి ఎన్ని రోజులు అనుగ్రహిస్తే అన్ని రోజులు స్వామి యొక్క దీక్ష తీసుకోవాలి మా కోరిక. ఏదైనా మాకు అన్ని రాజు గురుస్వామి గారు. అలాగనే ఇలా మా కోదాడ నుంచి కూడా రాగానే మిత్రులు వాళ్ళు కూడా వచ్చారు. ఈ అయ్యప్ప బంధం అనేది పట్టిక పరిచయం వేరు. శత్రుబాధే ఆచార పీడ నివారణ, నరదోష నివారణాయ, గ్రహస్థితి దోష నివారణాయ గణదాన మంజోళిక అశిరవణ గజరవణ రుతరవణ ఉపచారిక పూజ సంపూర్ణం, ఆత్మ నివేద పూజ సంపూర్ణం సమర్పయామి. ఓం
సమస్త కళ్యాణమస్తు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గడిపల్లి గ్రామంలో కేంద్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబన్ జయంతిభాయ్ బంబానియా పర్యటించారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో పాల్గొని ఆహారం ప్రజా పంపిణీ చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్య, రైతుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయన 8వ తరగతి విద్యార్థి చేత బయాలజీ పాఠాన్ని చదివించి అభినందించారు. ఈ కార్యక్రమాల ద్వారా మాతా శిశు ఆరోగ్యానికి, పిల్లల విద్యకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని కేంద్రాలను ఓపెన్ చేశారు. అనంతరం ఆయా కేంద్రాల వద్ద ఆయన మాట్లాడుతూ రైతులెవరూ దళారుల వద్ద మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని సూచించారు. మండలంలోని చికెన్పల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ నేతలు పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. మనము ప్యాడీ క్లీనర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ కొట్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.